హాయ్ అండి, నేను మీ రేఖా. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా షీర్ కుర్మా ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన షీర్ కుర్మా మనకు 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మనకు ఇలా చేసిన షీర్ కుర్మాని దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాలి అనుకున్నా, లేదా ఏదైనా స్పెషల్ డేస్కి స్పెషల్గా స్వీట్ చేయాలి అనుకున్నా మనకు తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి. ఎలా చేసుకుందామో చూద్దాం. షీర్ కుర్మా చేసుకోవడానికి ముందుగా పాలని మరిగించి పక్కన పెట్టుకోవాలండి. మనం ఇలా ముందుగానే పాలని మరిగించి పక్కన పెట్టుకుంటే స్వీట్ చేయడం త్వరగా అయిపోతుంది. ఈ విధంగా 1 లీటర్ పాలని తీసుకొని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత మనం వీటిలోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 వరకు పిస్తాని, అలాగే ఒక 10 వరకు కాజుని, వీటితో పాటుగా ఒక 20 వరకు బాదంని కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం వలన షీర్ కుర్మా తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం క్రిస్పీగా అవుతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, అదే నెయ్యి మిగిలిపోతుంది కదా, అదే నెయ్యిలోకి సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 150 గ్రామ్స్ సేమియాని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి, అందుకే మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్ సేమియా అయితే సేమియా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సేమియా ఎప్పుడైనా నెయ్యిలో ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా సేమియాని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు పాలని మరిగించుకున్నాం కదా, ఆ పాలని ఈ సేమియాలోకి వేసేసుకొని మరిగించుకోవాలి. నేను 150 గ్రామ్స్ సేమియాకి 1 లీటర్ పాలని తీసుకుంటున్నానండి. మనకు 150 గ్రామ్స్ సేమియాకి లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా పాలని మీగడతో పాటుగా వేసేసుకోవాలి. మనకు పాలు ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలని వేసుకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. వాటర్ వేయకుండా అలాగే మరిగించుకోవాలి. ఇలా పాలని వేసేసుకొని సేమియా పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పాలు వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకోవడం వలన తిక్కుగా అవుతుందండి. మనం సేమియాని ఎప్పుడు మరీ తిక్కుగా అయ్యే వరకు స్టవ్ పైనే పెట్టొద్దండి. మనకు కొంచెం తిక్కుగా కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేసి మరొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనము ఒక 2 మినిట్స్ కుక్ చేయడం వలన మనకు సేమియా పాలతో కలిసిపోయి ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది. మనం సేమియాలో షుగర్ వేసేటప్పుడు సేమియా మొత్తం రెడీ అయిన తర్వాతే షుగర్ని వేయాలండి. మనం ముందే షుగర్ వేసామంటే మనకు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం తీసుకున్న లీటర్ పాలకి 1 కప్పు షుగర్ని వేసుకుంటున్నాను. ఈ షీర్ కుర్మాని మరీ తిక్కుగా అయ్యే వరకు స్టవ్ పైన పెట్టొద్దండి. అలా తిక్కుగా అయ్యే వరకు స్టవ్ పైన పెట్టామంటే మనకు తినేటప్పుడు చాలా తిక్కుగా అయిపోతుంది. ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే షీర్ కుర్మా చల్లగైన తర్వాత తిక్కుగా అవుతుంది. లైట్ తిక్కుగా ఉన్నప్పుడు మాత్రమే చాలా బాగుంటుంది. ఇలా తిక్కుగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏ బౌల్లో చేసుకుంటామో అదే బౌల్లో ఉంచకుండా మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం చేసుకున్న బౌల్ చాలా వేడిగా ఉంటుంది కదండి, దానిలోనే ఉంచేసామంటే కొంచెం గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం చేసిన వెంటనే మరొక బౌల్లోకి తీసేసుకుంటే మనకు తిక్కుగా అలాగే ఉంటుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా షీర్ కుర్మాని 5 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఇలా చేసిన షీర్ కుర్మాని దేవుడి దగ్గర ప్రసాదంగా కానీ లేదా ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు కానీ చేసుకుంటే చాలా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.